తెలుగు వన్ ప్రేక్షకులకి శుభాకాంక్షలతో మరో ప్రశ్నకి సమాధానాన్ని విందాం. ఇంట్లో వాస్తు మార్పులు అవసరమా అనేది ప్రశ్న. ఈవేళ బాగా పిచ్చి పట్టినటువంటి ఆ శాస్త్రాల్లో ఒకటి వాస్తు. అబ్బో ఈ తేడా ఏదో వచ్చింది, మా ఇంట్లో పిల్లాడు ఏదో పరీక్ష తప్పాడు అనగానే వాస్తులో తేడా ఉంది. ఇలా 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 వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఆలోచిద్దాం. వాస్తుని మార్చినంత మాత్రాన అన్ని శుభ ఫలితాలు వస్తాయా? అసలు వాస్తు అంటే ఏమిటి? కొద్దిగా ఆలోచిద్దాం. వాస్తు అంటే ఏదో కాదు, సరైనటువంటి విధంగా ఒక కుటుంబం ఒక ఇంట్లో నివసించగలిగే విధానానికి అనుగుణంగా కట్టుకున్న ఇంటి విధానమే వాస్తు. ఈశాన్యం ఉందనుకోండి, అంటే ఉత్తరానికి తూర్పుకి నడుము ఉండేటటువంటి దిక్కు. అలాగే నైరుతి ఉందనుకోండి, దక్షిణానికి పశ్చిమానికి నడుము ఉండేటటువంటి దిక్కు. మనకి ఋతుపవనాలని రెండు వస్తాయి, మంచి వర్షం కురిసేటటువంటివి. ఇది ఈశాన్యం వైపు నుంచి వచ్చే ఋతుపవనం కాబట్టి ఈశాన్య ఋతుపవనం అని, అది దక్షిణ పశ్చిమాలకి నడుము ఉండే నైరుతి దిక్కు నుంచి వచ్చినటువంటి ఋతుపవనం కాబట్టి నైరుతి ఋతుపవనం అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి చక్కలైనటువంటి గాలి వచ్చే దిశలు మనకి రెండు, ఒకటి ఈశాన్యం, ఒకటి నైరుతి. దక్షిణాన మలయ పర్వతం ఉంటుందని ధర్మశాస్త్రం, అలాగే పురాణం, ఇతిహాసం కూడా తెలియజేస్తుంది. అంచేత దక్షిణపు వైపు నుంచి వచ్చేటటువంటి గాలి, పడమర నుంచి వచ్చేటటువంటి పంటలకి సంబంధించిన గాలి, సుడి వేసుకుని తిరిగేటటువంటి దిక్కు ఈ దక్షిణ పశ్చిమాలకి నడుము ఉండే నివృత్తి దిక్కు. అంచేత వాస్తు శాస్త్రం అనే పేరిట వాళ్ళు ఏం చేశారంటే, ఓ యజమాని, నువ్వు ఆరోగ్యవంతంగా జీవించాలి అంటే చక్కనైన గాలి బాగా తగిలేటటువంటి ప్రదేశంలో నీ విశ్రాంతి గది అంటే నిద్రపోయే గది బెడ్రూమ్ పెట్టుకోవాలనే అభిప్రాయంతో నైరుతిలో ఏర్పాటు చేశారు దాన్ని. ఇంటి యజమాని నైరుతిలో నిద్రించాలి అని అనడానికి కారణం అదే. అలాగే ఓ వ్యక్తి నీకు సంబంధించినటువంటి ఆ సంపదకి సంబంధించిన పత్రాలు ఉన్నాయో, సంపద ఉందో అదంతా కూడా ఉత్తరపు దిక్కున ఏర్పాటు చేసుకోవయ్యా. ఉత్తర దిక్కుకి అధినేత కుబేరుడు కాబట్టి ఆయన నువ్విలా ఈ సంపదకి సంబంధించిన పత్రాలని, సంపదని, ఇంకా బంగారపు నగల్ని, వీటిని ఉత్తరపు దిక్కున పెట్టుకున్నట్టయితే నేను ఏ ఉత్తరానికి అధిపతినో అదే ఉత్తరపు దిక్కున ఈ ఇంటి యజమాని కూడా సంపదనంతా ఉంచాడని ఆనందపడ్డ కుబేరుడు ఆ వచ్చినటువంటి సంపదని ఇబ్బడి ముబ్బడిగా చేసి మరింత అభివృద్ధిని చేస్తాడు గృహ యజమానికి అని అదిగో శాస్త్రం అందుకు చెప్పింది. అలాగే ఏ ఈశాన్య దిక్కైతే ఉందో ఉత్తరానికి తూర్పుకి నడుమ అది పల్లంగా ఉండాలి అని తెలియజేస్తోంది శాస్త్రం. ఎందుకని? ఏ ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయో మనకి భారతదేశానికి, ఆ పైనుండి పడేటటువంటి నీళ్ళన్నీ ప్రవహించే దిక్కునే ఆధారంగా చేసుకుని మన ఇంటిని కూడా అలాగే చేయాలని చెప్పి దక్షిణాన, పశ్చిమాన, అలాగే ఆ ఉత్తరపు మూల ఏదైతే వాయవ్యం ఉందో పడమర ఉత్తరాలకి నడుమ ఈ మూలల్లో అలా వచ్చినటువంటి నీరంతా కూడా అదిగో ఆ ఈశాన్యపు దిక్కుకి పల్లంగా ఉండేలా చేసి జార్చినట్టయితే ఇల్లు సుఖకరంగా, క్రిమి కీటక రహితంగా ఉంటుందని అంత విజ్ఞాన దృష్టితో ఆలోచించిన ప్రాచీనులు ఈ శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు. ఆగ్నేయం అంటే తూర్పుకి అలాగే దక్షిణానికి నడుము ఉండేటటువంటి దిక్కు ఆగ్నేయం, అగ్నికి సంబంధించింది కాబట్టి అక్కడ కానీ పొయ్యిని పెట్టినట్టయితే, వంటకు సంబంధించినటువంటి వంటశాలను ఏర్పాటు చేసినట్టయితే అగ్ని ఆనందపడి, తూర్పు దక్షిణాలకి నడుము ఉండే అగ్ని ఆనందపడి, అగ్నిదేవుడు నాకు సంబంధించిన అగ్నిని ఇదిగో ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వినియోగించేది ఈ దిక్కులోనే కాబట్టి వీళ్ళకి సుఖశాంతుల్ని ఏర్పాటు చేద్దాము అని నిర్ణయించాడు. ఇలా వరుసగా మనం ఆలోచిస్తే ఏదైతే మనకి సుఖకరంగా జీవించడానికి అవకాశాన్ని ఇస్తుందో అదే ఒక శాస్త్రంగా ఏర్పాటైతే అది వాస్తుశాస్త్రం అయింది తప్ప మరొకటి కాదు. ఈవేళ బాగా పరిశీలించి చూస్తే
10 మంది వాస్తుశాస్త్రజ్ఞులు ఉంటే ఒకరికి సమన్వయం కుదిరే విధానం కనిపించదు చాలామందిలో. దానికి కారణం వాస్తు శాస్త్రానికి సంబంధించిన మూలం తెలియకపోవడం, లేదా నేను చెప్పిందే నిజమనేటటువంటి పట్టుదలతో ఉండడం మాత్రమే కారణం అని యథార్థంగా నిర్వచించవచ్చు. మరి వాస్తు కానీ సక్రమంగా ఉన్నట్టయితే ఏ విధమైనటువంటి దోషమైనా తొలగిపోతుందా అనేది రెండో ప్రశ్న గమనించుకోగలగాలి. ఏ శ్రీమద్ రామాయణంలో రావణాసురుడున్నాడో ఆయన తన మామ అయినటువంటి మయుడు ఏ మహానుభావుడున్నాడో ఆయనకి సంబంధించినటువంటి అమోఘమైన వాస్తు శాస్త్ర నిర్మాత అయిన ఆయన చేత తన లంకా నగరాన్ని కట్టించుకున్నాడు. మహానుభావుడైన గ్రంథాన్ని వ్రాసినటువంటి అద్భుతమైన వాస్తు శాస్త్రానికి బ్రహ్మలాంటివాడు పుట్టించినటువంటి వాడు శాస్త్రాన్ని, అటువంటి మహానుభావుడైన మయుని చేత అద్భుతంగా లంకా నగరాన్ని కట్టించుకున్నాడు. కానీ లంకా నగరం ఉందా? నాశనం అయిపోలా, ధ్వంసం అయిపోలా. ఒక్క వానర రూపంతో వెళ్ళినటువంటి ఆ ఆంజనేయుని ధాటికి లంక మొత్తం నాశనం అయిపోలా. మరి వాస్తుశాస్త్రం నిజమా అబద్ధమా అని ఆలోచిస్తే వాస్తుశాస్త్రం మాత్రమే పాటిస్తూ దైవ పూజని చేయకపోతే అది నిరర్థకం అవుతుంది. చాలా పెద్దలు చెప్పే మాట ఒకటే, శాస్త్రం అనేది లౌకికంగా నీకు ఆనందాన్ని కలిగించేది, అలౌకిక ఆనందాన్ని కలిగించేది మాత్రం పరమేశ్వరుడు మాత్రమే అని. అందుకే ఇంట్లో వాస్తు చక్కగా ఉంది కదా అని చెప్పి అలా కళ్ళు మూసుకుని నిద్రపోవడం కాదు. ఏ వాస్తు సక్రమంగా ఇంటిలో ఉందో ఆ వాస్తు విధానం ఎవరో వాళ్ళు వచ్చిన కారణంగా అపవిత్రమైపోకుండా ఉండేందుకు నిరంతరం జపాన్ని చేసి ఆ జపశక్తిని ఈ వాస్తు యంత్రంలోనికి ధారపోస్తూ ఉండాలి. బాగా గుర్తుంచుకోవాల్సిన మాట. మా ఇల్లు పూర్తిగా వాస్తు ప్రకారం కట్టేసామండి, మాకు ఏ ఇబ్బంది లేదు అని అంటూ ఉంటాడు ఒక్కోడు. కానీ ఈ ఇబ్బంది లోపల ఉంటుంది, పైకి చెప్పడానికి ఇష్టం లేక అలా అనడం. కాబట్టి నిజమైనటువంటి వాస్తు శక్తి ఇంటిలోనికి రావాలి అని అంటే రోజు చేసేటటువంటి ఆ అర్చన, అభిషేకం, పూజ, ఇంకేది చేస్తున్నావో దాంట్లో కొంత నువ్వు ఏ ఇంట్లో నివసిస్తున్నావో ఆ ఇంట్లో ఉండేటటువంటి వాస్తుకి సంబంధించిన వాస్తు పురుషునికి కానీ స్వయంగా సమర్పించుకుంటూ ఉంటే ఆయన అనుగ్రహాన్ని చూపిస్తాడు. ఇది నిజమనడానికి ప్రమాణం మరెక్కడో లేదు. రావణాసురుడు అంత అత్యద్భుతంగా అనేక విధాలైనటువంటి వాస్తు గ్రంథాలని పరిశీలించి మహానుభావుడైనటువంటి మయుడు నిర్మించిన అమోఘమైన రాజధాని నగరంలో ఉంటే అది మొత్తం ఈ రామచంద్రుని యొక్క సేవకులు, రామచంద్రుని యొక్క దాసులు చేత ధ్వంసమైపోయింది. మరి అంత గొప్పగా వాస్తుశాస్త్రాన్ని చూసి కట్టినటువంటి అంతటి భవనము, అంతటి నగరము కూడా నాశనం అయిపోయిందంటే కారణం ఏమిటి? కాబట్టి మనం ఆలోచించుకోగలగాలి. కేవలం వాస్తులో మార్పులు చేసేసి వేల రూపాయలకి వాళ్ళ దిమ్మరిస్తే ఏ విధమైన ప్రయోజనము లేదు. నిరంతరం దైవ పూజ, దైవ అర్చన ఇంట్లో జరగాలి. అంచేతనే ప్రతి ఇంటికి ఓ చిన్న దైవ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని అథమపక్షం ఆ దైవ మందిరానికి పూజ చేయగలగాలి. ఎంతసేపు చేయాలి? నీ వయసు ఎన్ని సంవత్సరాలైతే అన్ని నిమిషాల పాటు పూజ చేసిన పక్షంలో ఈ వాస్తుశాస్త్రం నిన్నేమీ చేయదు, ధైర్యంగా ఉండొచ్చు. స్వస్తి.